1 Corinthians chapter 6 verse 20. 1 Corinthians chapter 6 verse 20. 19th చివర్లోది ప్లస్ 20th verse. You are not your own, for you were bought with a price. So glorify God in your body. You are not your own, for you were bought with a price. So glorify God in your body. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. మనం మన సొత్తు కాదు, దేవుని వారం మనము అని చెప్పి రక్షింపబడిన ప్రతి ఒక్కరికి కూడా, రక్షింపబడిన ప్రతి ఒక్కరూ దేవుని సొత్తే. ప్రియమైన వారలారా, విలువ పెట్టి కొనబడిన వారు, రక్షించబడిన వారు. విలువ పెట్టి అంటే ఏం విలువ? యేసు ప్రభుల వారు మరి శిలువ మీద కార్చినటువంటి రక్తము అనేటటువంటి విలువ పెట్టి వీళ్ళని కొనుక్కున్నారు, తన ప్రజగా చేసుకున్నారు. దేవుడు వారి హృదయాలు కడిగారు, వారిని శుద్ధి చేశారు, ఈ లోకం నుండి పాపం నుండి వేరు చేసుకున్నారు. ఆయన సొత్తు అయినటువంటి ప్రజలుగా ఆయనలాగా పరచబడి పరిశుద్ధంగా జీవించడానికి ఎన్నుకున్నారు. ఆయన యొక్క లక్షణాలన్నీ కూడా, గుణ లక్షణాలన్నీ వీళ్ళు కలిగి ఉండునట్లుగా దేవుడు వారిని తీర్చిదిద్దుతూ ఉన్నారు. కాబట్టి మరి రక్షింపబడిన వారు వారి సొత్తు కాదు, దేవుని సొత్తు అయిపోయారు వాళ్ళు. కనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. రక్షింపబడిన మీకు మీ శరీరం మీద హక్కు లేదు, మీరు నా సొత్తు. కాబట్టి మరి మీ దేహంతో మీ దేవుడైనటువంటి దేవుని గణపరచడం అంటే దేవుని కార్యాలు చేయండి, వాక్యం చెప్పండి. వేరే తెలియని వాళ్ళకి, చీకట్లో ఉన్న వాళ్ళని వెలుగులోనికి తీసుకురావడానికి ప్రయాసపడండి. పరిశుద్ధమైన జీవితం జీవించండి, దేవుని స్తుతించండి, ప్రార్థించండి, దేవుని వాక్యాన్ని చదవండి, ఇలాంటి పనులు చేయండి. మీ శరీరంతో మీ దేహంతో దేవుని మహిమపరచండి అని చెప్పి మరి పౌలు గారు కొరింథీ సంఘంలో ఉన్నటువంటి వారికి వ్రాశారనమాట. వాళ్ళు అపవిత్రపడిపోయి అపవిత్రమైన కార్యాలు చేయకుండా పరిశుద్ధంగా దేవుని సన్నిధిలోనే జీవించాలనే ఉద్దేశంతో ఆయన ఈ పత్రిక వాళ్ళకి రాశారు, కొరింథీ సంఘంలో ప్రజలకి.